డియర్ ఫ్రెండ్స్, నేను ఇంకా మొదలు పెట్టలేదురా. వద్దు బాబోయ్. ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, నువ్వు పిఏ ఎమ్మెల్యే కాదు. నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్దాం. ఇప్పుడు ప్రముఖ నర్తకి, నాట్య మయూరి, గ్రేట్ డాన్సర్ అన్ని ఒకటే రే. ఓకే, ఇప్పుడు రాజీ మాట్లాడతారు. ప్లీజ్. ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను బెంగళూరులో ఒక డాన్స్ స్కూల్ నడుపుతున్నాను. అప్పుడప్పుడు ప్రదర్శనలు కూడా ఇస్తున్నాను. మరి పెళ్ళి చేసుకోలేదు సార్. జీవితంలో ఒకసారి తప్పుటడుగు వేస్తే కరెక్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇలాగా వయసు అయిపోతే థ్యాంక్ యూ రాజీ. డియర్ ఫ్రెండ్స్, నల్ల పరదాలో తెల్ల హంస మన రజ్యా వచ్చింది. గివ్ హర్ ఏ బిగ్ హ్యాండ్. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు రజ్యా తన గురించి చెప్తుంది. రజ్యా. వాసు సార్. ప్లీజ్. నేను లక్ష్మి చాలా కష్టపడి రజే అడ్రస్ కనుక్కుని తన్ని ఫంక్షన్కి పిలిచాం. ఎవరు ఏమీ అడగరని హామీ ఇస్తేనే తన ఫంక్షన్కి వచ్చింది. నువ్వు వెళ్ళి కూర్చోమ్మా. యూ క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్. ఓకే ఫ్రెండ్స్, మన మురళి జ్ఞాపకార్థం మనందరం పిక్నిక్ వెళ్ళినప్పుడు పాడుకున్న పాట మరొక్కసారి పాడుకుందాం. రెడీ? 1 2 3 4. ఏది వదలకూడదు. బాగా తినండమ్మా. మీ ఆయన ఉండదే కానీ తినరా. హలో. ఏంట్రా ఇది? మన మురళి కూడా బ్రతుకుంటే వాళ్ళందరిలాగే భార్య పిల్లలతో ఆనందంగా ఉండేవాడు కదండి. ఊరుకో లక్ష్మి, ఊరుకో. ఇప్పుడు ఏమైందని? వాళ్ళు మాత్రం మన పిల్లలు కాదు. చూడు, మనం పిలవగానే అందరూ వచ్చి మనతో ఎంతో ప్రేమగా ఉన్నారు. ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు తెలిస్తే వాళ్ళు ఇంకా బాధపడతారు. ఊరుకో, అందరినీ పలకరించొద్దాం రా. ఆ అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం. ఓ ఏంట్రా ఆపేసావు? చంద్రమాస్టర్ లక్ష్మీ మేడం వచ్చారండి. ఏంటి మాస్టర్ ఇంకా పడుకోలేదా? మా సంగతి సరే, వీడి పాట ఏంటండి? చీకటి పడితే నా కళ్ళు కనపడం అన్న సంగతి మీకు తెలుసు కదా, అందుకని వీడు పాడుతూ పెడుతుంటే నేను ఫాలో అవుతున్నా. ఎన్నాళ్ళు మీకు కళ్ళే కనిపించట్లేదు. వీడి పాట విన్నారంటే చెవులు కూడా వినిపించవు. జాగ్రత్త. రేపటి నుంచి బాగా పాడతాను. ఏడు చెవులే. కమిన్ సార్. మీరా? ఏం చేస్తున్నావు రవి? ఏం లేదు సార్. పర్లేదులే. అందరూ సతీష్ రూమ్ లో ఉంటే నువ్వు ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు? అదే బట్టు కోసం వెయిట్ చేస్తున్నాను సార్. ఎన్ని పెగ్గులేనే? ఓ ఇప్పుడే స్టార్ట్ చేశానండి. థ్యాంక్స్ రవి, పిలవగానే మీరు అందరూ వచ్చారు. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్. ఇక్కడికి రాకపోతే లైఫ్లో చాలా మిస్ అయ్యేవాడిని. ఇవాళ నాకు చాలా మంచి రోజు. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ సార్. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. అమ్మయ్య, ఇప్పుడు ఏడు పాపింది. రవి ఇంకా పడుకున్నట్లేడు. నేను కాసేపు మాట్లాడొస్తాను, నువ్వు పద. తొందరగా వచ్చేయండి. అలాగే. బుచ్చి.
ప్రస్తుతానికి ఓకే, కానీ స్ట్రగ్లింగ్ స్టేజ్లో ఉన్నారు. 48 అవర్స్ అయితే కానీ ఏ విషయం చెప్పలేం. పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారా? చేశామండి. మొత్తం ఎతకండి. ఓకే సార్. సార్ మ్యూజిక్ హాల్లో గిటార్ దొరికింది సార్. పక్కన పెట్టు. అలాగే సార్. ఫింగర్ ప్రింట్స్ జీవంలో పనికి వస్తుంది. రూమ్ సీల్ చేయండి, మనకు కావాల్సిన దొరికింది. జరగమ్మా. ఏమైంది? అతని డైరీ దొరికింది. బాంబే నుంచి బయలుదేరే ముందు రాత్రి అతను రాసిన ఒక పేజీ చదువుతాను, వినండి. ఎవరికీ ఉపయోగం లేని ఈ జీవితాన్ని ముగించేయాలనిపిస్తుంది. సరిగ్గా అదే టైం చంద్రమ్మ సార్ ఫోన్ చేసి ఫంక్షన్ని పిలిచారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరినీ కలవచ్చన్న సంతోషం, ముఖ్యంగా బడ్డుని. ఇక్కడ బడ్డు ఎవరు? నేనే సార్. సో మిమ్మల్ని అందరినీ కలిశాడు, ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేశాడు, అంతే. చచ్చా, రవి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదండి. అయితే ఎవరో హత్యా ప్రయత్నం చేశారు. అసలు ఏం జరిగిందో తెలియాలంటే అతని స్పృహ రావాలి. అతనే నిజం చెప్పాలి. చెప్పేదాకా మీరందరూ ఇక్కడే ఉండాలి. ఒకవేళ అతని స్పృహ రాలేదనుకోండి, మీరందరూ అనుమానితులే. ఈయనెవరు? హాస్టల్ వార్డెన్ గారండి. మీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది? రాత్రి బడ్డు అరుపు విని విన్నది కాదు, చూసింది చెప్పండి. చీకట్లో నా కళ్ళు కనిపించవు. మరి వచ్చింది బడ్డు నెల తెలిసింది? గొంతు గుర్తుపట్టాను. ఓ, అంటే 10 ఏళ్ల తర్వాత కూడా గొంతు గుర్తుపట్టగలరన్నమాట. ఆ, ఎక్స్క్యూజ్ మీ. సతీష్ గారు, మీరు మాట్లాడండి. ఏం మాట్లాడమంటారు సార్? అరే, సతీష్ గారు నేనే పిలిచేశానే. కానీ ఇప్పుడు మాట్లాడింది సతీష్ గారు సార్. రాత్రి నేను విన్నది బడ్డు గొంతే. సరే, మీరు నిజమే చెప్తున్నారు, ఆ, నమ్ముతాను. బడ్డు గారు, సార్ రాత్రి ఏం జరిగింది? నేను రాత్రి డాక్టర్ని కలిసి వస్తూ వాడి రూమ్కి వెళ్ళాను సార్. ఎన్నింటికి? 12ంటికి సార్. ఆ? నేను వెళ్ళాను సార్. పక్కన మాస్టారు, సార్, రాత్రి అతను చివరిసారిగా చూసింది మీరే అన్నారు కదా? అవును, అప్పుడు టైం ఎంత అయి ఉంటుంది? సుమారు 11 గంటలు అయి ఉంటుందండి. అంటే రాత్రి ఇది 11-12 మధ్య జరిగింది. తర్వాత నేను చూసేసరికే రవి గొంతు చుట్టూ వైర్ చుట్టేసి ఉంది సార్. అంటే మీరు చేయలేదన్నమాట. సార్ వాడు నా బెస్ట్ ఫ్రెండ్ సార్. అబ్బే, జస్ట్ అడిగానంతే. ఆయనేమో అతను సూసైడ్ టైప్ కాదన్నారు, మీరేమో నాకేమీ తెలియదు అంటున్నారు. మరి ఎవరు చేస్తుంటారు? ఓకే, మీరు అతని బెస్ట్ ఫ్రెండ్ అంటున్నారు కదా, మరి అతని శత్రువులు ఎవరైనా ఉన్నా మీకు తెలియాలి కదా. ఎవరైనా ఉన్నారా? చెప్పండి. ఎస్ఐ గారు, సార్, వీళ్ళంతా నేను పిలిస్తే ఈ ఫంక్షన్కి వచ్చారు. మీరు ఇలా వీళ్ళని అనుమానించి అవమానించడం బాగాలేదు. అది కాదు సార్, మరి ఇన్వెస్టిగేషన్ అంటే ఇన్వెస్టిగేషన్ ఎస్ఐ గారు, ఆ. మీతో చిన్న విషయం మాట్లాడు, కొంచెం వస్తారా? అంత కన్ఫ్యూజింగ్ గా ఉందిరా. రాత్రి నేను వాడిని కలవడానికి వెళ్ళినప్పుడు అందరికంటే ఆనందంగా ఉన్నానని చెప్పిన వాడు గంటలో ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడు అంటే నోనో, నేను నమ్మలేకపోతున్నాను. పోనీ హత్యా ప్రయత్నమా అంటే రవి మీద అంత పగ ఎవరుకుంటుంది? కరెక్ట్గా చెప్పలేను కానీ రాత్రి మా పాపని ఎంత ఆలస్యమైనా డాక్టర్ చూపించమని తన కారు కూడా మాకే వదిలేసి వెళ్ళిపోయింది రాజీ. బహుశా రవిని ఒంటరిగా కలవటానికే నన్ను అలా పంపించుంటుందని నా అనుమానం. అదీగాక చదువుకునే రోజుల్లో రవికి, రాజీకి, సతీష్కి మధ్య గొడవలు ఉన్నాయి. అది మీకు తెలుసు. ఈ విషయం నేను ఎస్ఐతో చెప్పాలనుకునేలోగా సతీష్ ఎస్ఐని బయటికి తీసుకెళ్ళిపోయాడు. ఏమైనా మురళీ ఫంక్షన్కి వచ్చిన మీరందరూ
ఆనందంగా ఉన్న టైంలో ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉందిరా. అయినా 10 ఏళ్ళు పగబెట్టినంత గొడవలే ఉన్నారా వాళ్ళ మధ్య? చెప్పరా, నాకు తెలియాలి. విద్యని వ్యాపారం కోచింగ్ పేరుతో విద్యార్థుల జీవితాలతో మాకొద్దు మాకొద్దు. మూసేస్తాం ఆపేస్తాం. విద్యని వ్యాపారం కోచింగ్ పేరుతో విద్యార్థుల జీవితాలతో మాకొద్దు మూసేస్తాం. రేయ్, నువ్వు చేయాల్సింది స్ట్రైక్ కాదురా, స్నానం చేసావా? రైట్ కదా సార్. ఈజీ కాదురా, నువ్వు లేజీ. హాయ్ సంధ్య, నీ గుండెలో ఖాళీ ఉందా? కాలికి చెప్పుంది. దాంతో పనే ఉంది. హాయ్ దీప, ఈరోజు స్ట్రైక్ కదా, ప్రోగ్రామ్ ఏనా ఉందా? ప్రోగ్రామా? నా దగ్గర బైక్ ఉంది, నీ దగ్గర పర్స్ ఉంది. అలా వెళ్ళి ఐస్ క్రీమ్ తినొచ్చు, ఆ తర్వాత సినిమాకి వెళ్ళొచ్చు. నీకంత ట్రావెలింగ్ కష్టం అనిపిస్తే మన కాలేజ్ వెనకాల పార్క్ ఉంది, నాకు పనుంది. పడుకోవడానికి లాన్ కూడా ఉంది. హాయ్ రాధా, సిగ్గులేదా? నీకు జాలి లేదా? ఎన్నాళ్ళని అడుగుతున్నాను. ఏంటి గొడవ? చదువుని ప్రైవేట్ కాలేజీలకు అమ్మేస్తున్న ప్రభుత్వ ధోరణికి వ్యతిరేకంగా మేము సమ్మె చేస్తున్నాం సార్. రాష్ట్రం మొత్తం ఎస్ఎఫ్ఐ సమ్మె చేస్తాను సార్. క్లాస్ అయ్యాక చేసుకోండి. క్లాస్ రేపు చెప్పుకోండి. విద్యార్థుల ఐక్యత. ప్లీజ్ మీరందరూ మాతో కోఆపరేట్ చేయాలి. బయటికి రండి. మర్యాద కాపాడుకోండి, రండి ప్లీజ్. వచ్చేయండి సార్. మీరెక్కడికి సార్ వెళ్తున్నారు? స్ట్రైక్ అంటున్నారు కదమ్మా. స్ట్రైక్ అంటే మీరు వెళ్ళి డ్రెస్ తీసుకోవడమేనా? మీరు పాఠం చెప్పండి, మేము వింటాం. రాజీ, సీన్ క్రియేట్ చేయొద్దు. కాలేజ్ అంతా సపోర్ట్ చేస్తుంది. చేస్తే మేము చాలా, మేము ఫీజు కట్టాం. మేము కాలేజ్కి వచ్చింది చదువుకోవడానికి, కానీ మీలా బేవర్స్ గా తిరగడానికి కాదు. రాజీ, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. నీకంటే తక్కువే మాట్లాడుతున్నాను. గొడవలొద్దు, షార్ప్ చెప్తున్నాను. ఏయ్, మీ అరుపులకు నేనే భయపడ్ను. రాజీ ప్లీజ్ గొడవ పెంచుకో. ఏంటి, ఏం జరిగింది? రాజీ, నీకేం ప్రాబ్లం లేదు కదా? ఏయ్, నువ్వు మధ్యలో కల్పించుకోకు. అసలు నీకు సంబంధమే లేదు. నాకు సంబంధం లేదా? ఉండరా. మా అభిమాన నాయకుడు, మా ఊరు ఎమ్మెల్యే, మా పార్టీ సింహం బాపిరాజు గారు అమ్మాయి రాజేశ్వరి విషయంలో నాకు సంబంధం లేదా? సతీష్, దీనిలో పార్టీలు పాలిటిక్స్ లేవు. ఇది ఫైనల్ ఇయర్. అవును, మేము చదువుకోవాలి. చదువుకోండి. రేపు మీరు స్ట్రైక్ చేసినా మేము రావు. రావద్దు. ఆ. అయినా మేము అధికారంలో ఉన్నాం కదా, మేము ఎందుకు స్ట్రైక్ చేస్తాం? ఆ. మీరు హ్యాపీగా చదువుకోండి. మీ వెనక నేను ఉన్నా కదా. రాజీకి తోకంత బాగోదేమో. రేయ్, రాజీని ఏమైనా అన్నా ఉంటే ఊరుకునే లేదు. అంటే ఏం చేస్తావు బే? రమ్ముంటే ఇంకొట్టు. ఓ, పని అయిపోతుంది. మధ్యలో తక్కువ. ఆపండ్రా, మనందరం క్లాస్మేట్స్ రా, ఫ్రెండ్స్ లా కలిసి ఉండాలి కానీ ఏంటి ఎప్పుడు తిట్టుకోవడం కొట్టుకోవడం. పదండి. అమ్మో, ఏంటి, నువ్వు కూడా వాళ్ళ బ్యాచ్ లోకి మారిపోయా? నా బుక్ కనిపించట్లేదు, నీ ఇల్లు మా హాస్టల్ పక్కనే. జాగ్రత్త. చదువుకునే వాళ్ళు చదువుకొని ఉండరా. ఇవాళ ఎవరు క్లాస్ రూమ్ లో ఉండడానికి వీల్లేదు. బడ్డు వెళ్ళగొట్టించరా. పదరా. రేయ్, పదండ్రా.